కాక్రోచ్ జనతా పార్టీ అనే ప్లాట్ఫామ్ మీద అనే వేదికకు, అది కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామే, దానికి వస్తున్నటువంటి విపరీతమైన స్పందన, అందులో జరుగుతున్నటువంటి చర్చ, యువత లేవనెత్తున్న ప్రశ్నలు, అసలు దేశాన్ని నడుపుతున్నటువంటి ప్రపంచంలో మేమే అతిపెద్ద పార్టీ అనుకునే వాళ్లకు కంటి మీద కొరుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. కోర్స్ ఎలాంటి వ్యతిరేకతను భరించలేని పూర్తిగా కార్పొరేట్ మనుషులు పాలిస్తూ ఉన్నప్పుడు మరి ప్రజాస్వామ్యాన్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఎవరైనా ఎలా అనుకుంటారు? అలా జరిగితే అద్భుతాలే. సో అటువంటి అద్భుతాలకు నరేంద్ర మోదీ గారి సర్కార్ అవకాశం ఇవ్వదు. వాళ్ళు మరో రకమైన అద్భుతాలు సాధిస్తారు. ఆ అద్భుతం ఏంటి అంటే, ప్రశ్నించే గొంతుకలు ఆపేయాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేశానికి హాని అంట, అందుకని దాని అకౌంట్లన్నీ క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. అసలు ఎక్స్ ఖాతాలు ఫస్ట్ బ్లాక్ చేసేసి పెంచారు, మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకుంటే మళ్ళీ బ్లాక్ చేసేయించారు. దేన్ని కూడా ఉండనియట్లేదు, అన్నీ ఆపేస్తూ పోతున్నారు. గ్రేట్ అసలు. ఎందుకంటే అత్యంత వేగంగా పతనం అయిపోతున్నటువంటి రూపాయిని ఆపలేకపోయినటువంటి ఈ సర్కార్, పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని ఆపలేకపోయినటువంటి ఈ సర్కార్, పెరిగిపోతున్న పేదరికాన్ని ఆపలేకపోయినటువంటి సర్కార్, దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న విద్వేషాన్ని ఆపలేకపోయిన ఈ సర్కార్, పక్క దేశాలతో, బార్డర్ దేశాలతో పడిపోతున్న సంబంధాలను ఆపలేకపోయినటువంటి సర్కార్, పరీక్షా పేపర్లు లీక్ కాకుండా ఆపలేకపోయినటువంటి ఈ సర్కార్, యువత గొంతులను మాత్రం, ఈ దేశంలో ప్రజలు పడుతున్న బాధలకు వేదికగా మారినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఈ ప్లాట్ఫామ్ను మాత్రం, వీళ్ళ అకౌంట్లను మాత్రం చాలా వేగంగా ఆపేస్తూ ఉంది. చాలా గ్రేటే. దేన్ని ఆపలేకపోయారు, వీటిని మాత్రం చాలా వేగంగా ఆపేస్తారు. అసలు ఏ ప్రశ్నించే గొంతు ఉండొద్దు, ఏ చర్చ జరగద్దు అని అకౌంట్లను క్లోజ్ చేసేసుకొని వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా, దేశ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించి ఒక ముద్ర వేసేయడం.